2,000 కోట్ల అప్పు తెచ్చేస్తున్నారు, అసలు ఇది అవసరమా అని మాట్లాడుతున్నారు. 3, అసెంబ్లీ విషయంలో కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని ఆ శాసన మండలిలో ఉన్న నిబంధనకి ఇక్కడ వేరేది చేయమని అంటున్నారు. చెప్పండి అసలు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 3-4 విషయాలు మెన్షన్ చేశారు. ఒకటి, ముఖ్యమంత్రి గారితో సమానంగా మాకు కూడా సమయం ఇస్తే మేము వచ్చి మాట్లాడతాము, మేము మాట్లాడితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం కాబట్టి వారు మాకు సమయం ఎవరు అని చెబుతున్నాం. అసలు ఇక్కడ మాకు తేడా తెల్లం చేయాల్సిన విషయం ఒకటి ఉంది. చెప్పండి సార్. ముఖ్యమంత్రి గారు లీడర్ ఆఫ్ హౌస్, వారిని కూడా స్పీకర్ గారే ప్రకటిస్తారు మెజారిటీ ప్రకారం. అదేవిధంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా స్పీకర్ గారిదే. అది సంఖ్యాబలాన్ని బట్టి శాసనసభలో 10వ వంతు మొత్తం బలంలో 10వ వంతు కనుకుంటే మీరు అడగక్కర్లేదు, ఆటోమేటిక్ గా లీడర్ ఆఫ్ అపోజిషన్ వచ్చేస్తుంది. మీకు ఇచ్చింది 11 మందేనండి. మీరు ప్రజల విశ్వాసం కోల్పోయి మీ యొక్క స్థాయి 11కి పడిపోబట్టే మీకు లీడర్ ఆఫ్ అపోజిషన్ రావట్లేదు, ప్రతిపక్ష హోదా రావట్లేదు. ప్రజలు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా. మీరు ఎందుకు ఎక్కువ బాధపడిపోతున్నారు? మీరు మీకు కనుక ప్రజల మీద బాధ్యత ఉంటే, ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అసెంబ్లీకి రావాలి. మీరు రానని చెప్పేస్తున్నారు, సమయం ఇవ్వరు కాబట్టి రానని చెప్తున్నారు. మీరు అది సమయం ఇవ్వాల్సింది స్పీకర్ గారు. ఏదైనా సరే చర్చ జరిగేటప్పుడు దానికి ఎంత సమయం కేటాయించాలి, దాని ప్రోరాటా బేసిస్ లో ఏ సభ్యులకి వారి యొక్క వారి బలాన్ని బట్టి సమయాన్ని కేటాయిస్తారు. అది కాకుండా ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు మీకు సమయం ఇవ్వట్లేదని చెప్పేసి ప్రజలకి అవాస్తవాలను తెలియజేసి మీరు ప్రజల్లో ఒక సింపతిని పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వాస్తవాలు మాట్లాడటం నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎప్పుడు కూడా, మీరు 2009 నుంచి చూస్తున్నాం మిమ్మల్ని, మీరు ఎప్పుడు అవాస్తవాలే మాట్లాడేది. రెండోది, రాజధాని అన్నారు. మీరు ఒకసారి అమరావతి రాజధాని గురించి ఒక్కసారి 2014లో శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుని శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా అమరావతిలో కృష్ణా విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు తప్పితే ఎన్ని వేల ఎకరాల్లో చేస్తామని చెప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ చర్చలో పాల్గొంటా కనీసం రాజధాని మీరు ఎక్కడైనా కట్టండి, 30,000 ఎకరాలు కావాలండి రాజధానికి అని చెప్పింది మీరు. అమరావతిలో కట్టండి, ఇంకెక్కడైనా కట్టండి, మేము వ్యతిరేకం కాదని చెప్పింది మీరు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? మీ నాయకులు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇక్కడే కట్టుకున్నారు, రాజధాని ఎక్కడికి వెళ్ళదు, అమరావతిలోనే ఉంటుందని చెప్పి ప్రజల్ని చెప్పి అధికారంలోకి రాగానే 3 రాజధానులు అంటూ పలుకుతా మీరు కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేశారా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజు రేపు ఈ జడ్జిలు కూడా అక్కడికి కర్నూలు వెళ్ళి ఏ బిల్డింగ్ కావాలనేది కూడా చర్చ చేయడానికి వెళ్తున్నారు. కాబట్టి మీరు కర్నూలు న్యాయ రాజధాని ఇవ్వలేరు, ఓని విశాఖపట్నంలో రాజధాని చేస్తామన్నారు. అక్కడ మీరు ఒక 500 కోట్లు దుర్వినియోగం చేసి మీకు కావాల్సిన ప్యాలెస్ కట్టారు తప్పితే అక్కడ విశాఖపట్నంలో ఏం చేశారు? మీరు దోసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి భూములు దోసుకున్నారు. అదే విధంగా ఇక్కడ శాసనసభ జరుగుతుందన్నారు. కాబట్టి మీరు 3 ప్రాంతాలనే మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 30,000 ఎకరాలు కావాలని చెప్పింది ఎవరు? మీరు కాదు. మీ క్రెడిబిలిటీ ఉందా?